హైదరాబాద్ బేస్డ్ వెక్టర్ టెక్నిక్స్ అనే సంస్థ డ్రోన్ ప్రొపల్షన్ కెపాసిటీని 3 లక్షల యూనిట్స్ కి అంటే సంవత్సరానికి 3 లక్షల యూనిట్స్ తయారు చేసే స్థాయికి తీసుకెళ్ళింది అనేది ఒక అద్భుతమైనటువంటి అంశంగా మనకు కనబడుతోంది. సో ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే నిజంగానే రాబోయే రోజుల్లో మొత్తం డ్రోన్ వార్ఫేర్ ఉన్న టైంలో అంటే అత్యధిక డ్రోన్లు మనం ప్రొడ్యూస్ చేసుకునే కేపబిలిటీ ఇది కల్పిస్తోందా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వివరాలు చెప్తారా? ఇరాన్, యుఎస్ఏ, ఇజ్రాయెల్ ఇద్దరిలో చూసాం మనం. కెపాసిటీ ఎవరికి ఉంటుందో వాళ్ళు తట్టుకోగలరు. అమెరికా దగ్గర ఉన్నటువంటి చాలా కాస్ట్లీ విలువ చేసేటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో, మనకు టామాహాక్ మిసైల్స్ కావచ్చు, లేదా మనకు థాడ్ కావచ్చు, ఇటువంటి అస్త్రాలన్నీ కూడా 2-3 వారాల్లో ఖర్చు అయిపోయినాయి. ఆల్మోస్ట్ 9 సంవత్సరాల్లో ప్రొడ్యూస్ చేయగలిగిన అస్త్రాలన్నీ ఖర్చు అయిపోయినాయి. కానీ ఇరాన్ ఏం చేసింది, తక్కువ ఖర్చుతోటి $20-30 వేల ఖరీదు చేసేటువంటి మన మోటార్ సైకిల్ లో ఉన్నటువంటి మోటార్ పెట్టి ఫైర్ చేసేటువంటి షహీద్ డ్రోన్స్ కొన్ని వేల సంఖ్యలో తయారు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు కొడుతూనే ఉన్నారు. మీరు 90% ఆ డ్రోన్స్ ని మీరు షూట్ డౌన్ చేయగలిగినా 10% పడితే కూడా చాలు. కాబట్టి ఆ నంబర్ గేమ్ ఆడారు. ఎవరి దగ్గర కెపాసిటీ ఉంటుందో వాళ్ళు యుద్ధాలు గెలిచేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అందుకని ఈ రోజు మనకు అంటే ఇది మళ్ళీ నేపథ్యం గుర్తుపెట్టుకోవాలి. గల్వాన్ ఘటన జరిగేసరికి మన దగ్గర డ్రోన్ టెక్నాలజీ లేవు. మన దగ్గర ఆర్మ్డ్ ఫోర్సెస్ డ్రోన్స్ లేవు మన దగ్గర. కొల్ల సంతోష్ బాబు గారి బలిదానం తర్వాత మనం ఎప్పుడు కూడాను డిఫెన్స్ రంగంలో మనం ఆయన గురించి తరచూ తలుచుకుంటూనే ఉంటాం. ఆయన బలిదానం అనేది భారత రక్షణ రంగంలో ఒక కీలకమైన మార్పు, ఒక జనరేషన్ షిఫ్ట్ జరిగింది. కాబట్టి అప్పటి నుంచి అంటే 5 ఏళ్లలో ఆయన దాని వచ్చింది 2020, ఇప్పుడు 5 ఏళ్ళే అయింది. 5-6 ఏళ్లలో మనం ఒక డ్రోన్ టెక్నాలజీలో ఒక అద్భుతమైన శక్తిగా ఎదిగాం. దాంట్లో భాగంగానే వెక్టర్ టెక్నిక్స్ అన్న కంపెనీ, ఇది జెన్ టెక్నాలజీ యొక్క సబ్సిడరీ. ఇది మన హైదరాబాద్లోనే శంషాబాద్లో వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. అఫ్ కోర్స్ కొంత రీసెర్చ్ వాళ్ళు బెంగళూరులో అక్కడ పెట్టుకున్నా కానీ బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హైదరాబాద్లోనే ఉంది. వీళ్ళు దీన్ని పృథ్వీరాజ్ పాకలపాటి అని చెప్పేసి దీని కో-ఫౌండర్ ఆయన. ఈ కంపెనీ ఏం చేసిందంటే వాళ్ళ కెపాసిటీని 3 లక్షల డ్రోన్ సంవత్సరానికి తయారు చేసి కెపాసిటీగా పెంచుకోగలిగారు. యుద్ధం వచ్చినప్పుడు కొన్ని లక్షల వేల సంఖ్యలో మనం మన సైన్యానికి ఇవ్వగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉండాలి. ఒక కంపెనీ హైదరాబాద్ బేస్డ్ ఒక కంపెనీ 3 లక్షల డ్రోన్స్ తయారు చేయగలుగుతుందంటే ఇటువంటి ఎన్ని కంపెనీలు వచ్చాయి మన దేశవ్యాప్తంగా. కాబట్టి 5-6 ఏళ్లలో ఈ రోజు ఒక సూపర్ పవర్ అని చెప్పుకోవచ్చు మనం. అమెరికా దగ్గర లేవు ఇవి. అందుకనే వాళ్ళు ఇరాన్ యుద్ధంలో ఓడిపోయింది అమెరికా. ఆఖరికి యుక్రెయిన్ ని తిట్టి దూషించి అవహేళన చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ ప్రభుత్వం ఈ రోజు యుక్రెయిన్ దగ్గర నుంచి మళ్ళీ డ్రోన్స్ తీసుకోవాల్సి వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చి పట్టింది వాళ్ళకి. యుక్రెయిన్ ఆల్రెడీ ఈ షహీద్ డ్రోన్స్ ని ఫేస్ చేసింది. ఈ షహీద్ డ్రోన్స్ వచ్చేసి మనకి ఇరాన్ రష్యాకి ఇచ్చింది కాబట్టి యుక్రెయిన్ మీద వాళ్ళు వాడారు. కాబట్టి దాన్ని ఎలా కౌంటర్ చేయాలి అన్నటువంటి ప్రోటోకాల్స్ యుక్రెయిన్ దగ్గర ఉన్నాయి. యుద్ధం మొదలవగానే యుక్రెయిన్ ఆఫర్ ఇచ్చింది అమెరికాకి, మేము మీకు టెక్నాలజీ ఇస్తామంటే మీ పనికి మాలిన డ్రోన్ టెక్నాలజీ మాకెందుకు, మా దగ్గర టామాహాక్లు ఉన్నాయి, మేము అది చేయగలం అని విర్రవీగారు వాళ్ళు. ఈ రోజు అదే యుక్రెయిన్ సహాయంతో వాళ్ళు ఇరాన్ యుద్ధం చేసేటువంటి దౌర్భాగ్యం పట్టింది వాళ్ళకి. అందుకనే ఈ రోజు నేటో సమ్మిట్ లో టామాహాక్ మిసైల్స్ ని మీరు మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు అని యుక్రెయిన్ కి డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకంటే దాని ప్రతిఫలంగా ఇది. అంటే ఈ టెక్నాలజీ కెపాసిటీ బిల్డింగ్ అన్నది అమెరికాలో లేదు, మన దేశంలో ఉంది. సడన్ గా చూస్తే కనుక 5 ఏళ్లలో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం. మనం జీరో మన దగ్గర డ్రోన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇరాన్ మనకంటే చాలా పెద్ద డ్రోన్ శక్తిగా ఉండేది. టర్కీ ఆఫ్ కోర్స్ బైరాక్టర్ లాంటివి చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ రోజు వాటిని అన్నింటినీ కౌంటర్ చేయగలిగాం మనం. మన దేశంలో ఉన్నటువంటి అంటే దానికి బైరాక్టర్ కి కౌంటర్ గా మన దగ్గర ఘాతక్ పెట్టుకున్నాం. ఘాతక్ లో మన కావేరీ ఇంజన్ పెట్టుకున్నాం. అలాగే అన్ని యాంగిల్స్ లో మనం ఈ డ్రోన్స్ ని ఇంప్రూవ్ చేసుకోగలిగినాం. ఈ కంపెనీ గతంలో మనకు తెలుసు, కొన్ని కంపెనీలు కొన్ని చైనీస్ ప్రోడక్ట్స్ తీసుకొని సైన్యానికి సప్లై చేసేది. సరే ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ కొన్ని తీసుకున్నారు, కానీ క్రమేపీ చైనీస్ కాంపోనెంట్స్ ఏది ఉండడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు నిషేధించాక కంపెనీలన్నీ కూడాను వాళ్ళ R&D పెట్టుకొని వాళ్ళే ముందుకు వచ్చారు. ఈ వెక్టర్ టెక్నిక్స్ లో వాళ్ళు ఏం చేశారంటే ఆల్మోస్ట్ చాలా క్రిటికల్ కాంపోనెంట్స్, మనకు డ్రోన్ లో ఉన్న కాంపోనెంట్స్ అన్ని కూడా వీళ్ళే తయారు చేసుకుంటారు. బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్ ఎలక్ట్రిక్ మోటార్స్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్, ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్స్, అంటే ఫాస్ట్గా వెళ్ళాలా, స్లోగా వెళ్ళాలా, కింద పడాలా, ఆ కంట్రోలర్స్ అన్ని కూడా. స్టార్టర్ జనరేటర్స్, అది టేక్ ఆఫ్ అవ్వాలంటే ముందు జనరేటర్ ఉండాలి కదా. అలాగే కార్బన్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్రొపెల్లర్స్, తిరిగేటువంటి రెక్కలు కార్బన్ ఫైబర్తో చేసినటువంటి. పవర్ డిస్ట్రిబ్యూషన్ ప్యానెల్స్, తర్వాత మనకు దానికి కావాల్సిన ఎలక్ట్రానిక్ కౌంటర్ జామింగ్ టెక్నిక్స్,
కౌంటర్ జామింగ్ ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా నీ కంపెనీ చేస్తాం. అది 3 లక్షలు తయారు చేయగలుగుతుందంటే చిన్న విషయం కాదు. ఇది మన హైదరాబాద్లో శంషాబాద్లో ఉంది వీడు. అంటే మన దేశంలో ఉన్న మనకి నచ్చవు. ఏదో షహీద్ డ్రోన్స్ వాడు ఇరాన్ చాలా అద్భుతాలు సృష్టిస్తున్నాడు, ఇంకెవడో అమెరికా దగ్గర టొమాహాక్ మిసైల్స్ ఉన్నాయి, చైనా చూడు వాళ్ళ దగ్గర ఎటువంటి అస్త్రాలు ఉన్నాయి. మనకు ఆ బానిసపు మెంటాలిటీ బయటపడట్లేదు. అందుకని మన ప్రేక్షకులు, క్షాత్రం చూసిన ప్రేక్షకులు మాత్రం మన దేశం ఎంత గణనీయంగా పురోగతి సాధిస్తుందో వీళ్ళు అర్థం చేసుకుంటారు. అందుకని మనం ఈ స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టడమే అదే కారణం. ఆల్మోస్ట్ 100 ఎపిసోడ్స్ దగ్గరకు వచ్చాం మన ఉద్దేశమే అది. మన దేశం చాలా అద్భుతాలు సృష్టిస్తున్నాం మనం. కాబట్టి అది మన ప్రేక్షకులు తెలుసుకుంటే కనుక మనం కామ్గా చేస్తున్నాము. వాళ్ళలాగా పెద్దగా మనం అనౌన్స్మెంట్ చేయట్లేదు, కానీ మన కెపాసిటీ ఇంత లెవెల్ పెరిగింది. అది మన పక్కన మన ఊర్లో శంషాబాద్లో ఉన్నటువంటి కంపెనీ. ఈరోజు మనం 2-3 కంపెనీలు హైదరాబాద్ గురించి మాట్లాడాం మనం. ఈవెన్ ద్వీపా కూడా హైదరాబాద్ సంబంధించినటువంటిది. కాబట్టి ఎంత ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. సో మనం నిజంగా గర్వించదగ్గటువంటి విషయం. మనకు పృథ్వీరాజ్ గారికి, ఆయన సిబ్బందికి, అలాగే డిఆర్డిఓకి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి, ప్రభుత్వానికి, అందరికీ కూడా అభినందన తెలపాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.